ఓకే అండి, ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ శాలరీకి అంటే అర్థం కాలేదండి. హ్యాపీ డేస్ ప్రాసెస్ చెప్పాలి అంటే నాకు అర్థం కాలేదు. అన్నం వస్తుంది. సూపర్ మేడం. ఓకే. ఓకే అండి, ప్రాసెస్ చెప్పండి. రిక్వైర్మెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ అండి. ఫస్ట్ శాలరీకా? ఓకే చెప్తాను. నా గురించి ఒక క్లూ చెప్పండి మేడం. సారీ అండి, మీరు ఫీల్ అవ్వద్దు, ఏమనుకోవద్దు. నాకు నిజంగా తెలియదు. నేను ఇదివరకు మీరు లైవ్లో వచ్చినప్పుడు నేను చూశాను, కామెంట్ చేస్తారు వాటి మామూలు వీడియోస్ కూడా. అంతకుమించి సాయి సంథింగ్ మీ నేము సాయి అనుకుంటా, ఏమో చెప్పారు కదా, ఐడియా లేదు, ఏమనుకోవద్దు. ఫస్ట్ శాలరీ గురించి రిక్వైర్మెంట్స్ అంటే ఫస్ట్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 ఇయర్లో. లేదు అంటే 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉన్న ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిన కానుండి అంటే మామూలుగా ఫస్ట్ షార్ట్ వీడియోస్కి ఎవరికైనా మానిటైజేషన్ 3 మిలియన్ కంప్లీట్ అయ్యి షార్ట్ మానిటైజేషన్ అయితే అప్పటి నుంచి మెంబర్షిప్స్, సూపర్ చాట్స్ అవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనకి రెవెన్యూ యాడ్ అవుతుంది. అంటే ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళ మెంబర్షిప్స్ మనీ దాంట్లోకి వస్తుంది. సూపర్ చార్ట్స్ ఇస్తారు, సూపర్ చార్ట్స్ ద్వారా కూడా వస్తుంది. అలా వచ్చిన డాలర్స్ $10 ఒకవేళ మనకి మానిటైజేషన్ మొత్తం ఆల్ టోటల్ మానిటైజేషన్ ఛానల్ అయ్యే టయానికి $10 మన దగ్గర ఉంటే వాటితో అయితే మనం అప్లై చేసుకోవచ్చు గూగుల్ పిన్కి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి. గూగుల్ యాడ్సెన్స్ పిన్కి యాడ్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకున్నాక అది 15 డేస్ టైం పడుతుంది అని చెప్తారు. కానీ 15 డేస్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు. చంద్రాక నాని గారు హాయ్ అండి. హాయ్, పూలు పెట్టుకున్నారా అని అడిగేది నేనే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మెడల నొప్పులు వస్తున్నాయా? అవునండి, ఇట్లా కూర్చున్నాం కదా, అందుకే మెడ నొప్పులు వస్తున్నాయి. పూలు పెట్టుకుంటారనండి. ఓకే, లేదండి పూలు దొరకవు ఇక్కడ. గూగుల్ పే. నాని గారు హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు. లైక్ ఇచ్చిరా? గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకున్నాక 15 డేస్ 1 మంత్ పడుతుంది. ఖచ్చితంగా 1 మంత్ లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా అడ్రస్ చక్కగా లేక అడ్రస్ వెరిఫికేషన్ చక్కగా కాకపోతే కొంచెం వాళ్ళకి టైం పట్టొచ్చేమో, కానీ లేదంటే 1 మంత్ లోపే వస్తుంది. నాకు కరెక్ట్ 23 డేస్ 25 డేస్కో వచ్చింది. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన సాంగ్ పాడండి. ఆగండి, నేను ఇది చెప్తున్నా శ్రవణ్ ప్లీజ్. అది అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసిందిగా. పిన్ వచ్చిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అది వెరిఫికేషన్ అవుతూనే ఉంటుంది. అప్పటికి మనకి డాలర్స్ వస్తూ ఉంటాయి కదా మన వీడియోస్. వచ్చే డాలర్స్ అన్నీ కూడా $100 కంప్లీట్ అవ్వాలి మన ఛానల్ అయిపోయి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత పిన్ ఎంటర్ కూడా చేసేస్తాం మనం. అప్పటి నుంచి మనకి యాడ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మన వీడియోస్లో యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్కి మనకి మనీ వస్తుంది. మన వీడియో పెట్టినందుకు మనకి లెంత్కి కానీ దానికి కానీ రాదు. మీకు ఒకవేళ 1 నుంచి 8 మినిట్స్ ఉంటే 8 మినిట్స్ లోపు ఒక 2 యాడ్స్ అలా వస్తాయి ఎవరైనా చూస్తుంటే. ఆ యాడ్స్కి మనకి మనీ వస్తాయి కానీ దేనికి రావండి. ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టని వాళ్ళు షార్ట్ వీడియోస్ అయితే షార్ట్ ఫీడ్ని బట్టి షార్ట్ ఫీడ్ కాదు, షార్ట్కి వచ్చే వ్యూస్ 1,00,000 వ్యూస్ వస్తే $1. 1,00,000 వ్యూస్ వస్తే $1. అది గుర్తుపెట్టుకోండి. అట్లా అంటే మనకి ఎంత పాపులర్ అయ్యి ఎన్ని వ్యూస్ రావాలో చూసుకోండి. అట్లా $100 అయితే కానీ అప్పుడు మనకి బ్యాంక్కి పడతాయి. అది కూడా 25th 26th ఎవ్రీ మంత్ 25th 26th డేట్లో పడతాయి అంట అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో. సో అప్పుడు తీసుకోవాలి. దానికి మనకి ఇంకొంచెం చాలా టైం ఉంది. నీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టేది నేనే మేడం. అవన్నీ ఎందుకు మేడం, మీరు పాట పాడండి వింటాను. అయ్యో, ఇదేమో ఉపయోగపడేది, పాట ఏమో టైంపాస్. ఏంటండి మీరు అంత మాట అంటారు. ఓకే అండి, గుడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యాపీ టీయర్స్.